హరివం సాయి అందరికీ ప్రకృతి యోగ నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం. ఈరోజు మన క్లయింట్ మాటల్లో విందాం. హలో అండి, హరివం అందరికీ. వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 92.5 ఉన్నాయండి. నేను తర్వాత 87.5 వచ్చాక అరౌండ్ 7 to 8 kgs తగ్గానండి. తర్వాత ఒక ఫెస్టివల్స్ ఎంజాయ్ చేద్దామని ఒక 1 month గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ అన్ని ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తే ఫుడ్ అది తిన్నానండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే వెయిట్ ఇంకో 1 kg తగ్గానండి. రైస్ తిన్నాక కొంచెం పొట్టు వచ్చిందండి. థ్యాంక్ యూ. హరివం అందరికీ హరివం అండి. లాస్ట్ 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో మేము పార్టిసిపేట్ చేశాము. యోగా డైట్ చేయడం వల్ల ఓన్లీ నాకు వచ్చే రిజల్ట్ వచ్చేసి సేమ్ వెయిట్ ఉన్నాను, కానీ బాడీ టైట్ అయింది. తర్వాత 1 month మళ్ళీ మేము బ్రేక్ తీసుకున్నాం, ఫెస్టివల్స్ రీజన్స్ ఉండడం వల్ల. ఆ బ్రేక్లో నేను ఇంకా వితౌట్ యోగా అండ్ వితౌట్ డైట్తో ఉన్నా, కానీ ఇంకా నా బాడీ ఇంకా ఎక్కువ షేపింగ్ అండ్ బాడీ టైట్ వచ్చింది. విన్నారు కదండి అందరూ. సో సెకండ్ ఛాలెంజ్ మొదలవుతుందండి. యాజ్ యూజువల్గా ఫస్ట్ తాడాసన, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, స్లో మూమెంట్ 10 minutes. సో ఈ వీడియోస్ మీకు ఎప్పటికైనా సరే ఎంత న్యాచురల్గా తగ్గారు అనేది చూశారు కదా. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ఆ బ్రేక్ టైం కావాలని ఇచ్చాము, ఎందుకంటే బాడీ ఎలా ఉందో తెలియటం కోసం. తర్వాత వెయిట్ ఇంక్రీజ్ అవుతారా లేకుంటే ఇంకా బాడీ లూజ్ అవుతుందని తెలుసుకోవడం కోసం అని చెప్పి బ్రేక్ ఇచ్చాను 1 month. సో ఫ్రంట్ ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్ 10 minutes యాజ్ యూజువల్. అండ్ ఆఫ్టర్ లెఫ్ట్ రైట్ స్ట్రెచింగ్. సో బ్రేక్ ఇచ్చిన తెలిసింది ఏంటంటే వెయిట్ పెరగలేదు, వెయిట్ తగ్గారు. బాడీ కొంతమంది, ఈ మేడంకి వచ్చేసి బాడీ టైట్ ఉంది, ఈ మేడం కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల స్టమక్ కొంచెం బ్లోట్ అయినట్టుగా, అంటే ఉబ్బినట్టుగా ఉంది అంతే. అదర్వైజ్ వాళ్ళు ఇంకా 1 kg తగ్గారు. సో అదనమాట. నెక్స్ట్ వన్ 3 feet లెగ్ గ్యాప్ పెట్టేసి లెఫ్ట్ రైట్, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, స్లో మూమెంట్ 10 minutes ఇది. సో ఎవరైనా సరే మనము కాన్సన్ట్రేట్గా బాడీని ఒక పొజిషన్లో బ్రీత్ తీసుకుంటూ ప్లస్ ఆ మజిల్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ, సో ఆ ఒక యోగా టీచర్ పర్యవేక్షణలో కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా వెయిట్ ఇంక్రీజ్ అవ్వదు. బట్ ప్రాపర్గా ప్రీవియస్లీ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి తులాసన్. సో ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు, 10 minutes. అయితే ఒక్కొక్కటి 20 ఆర్ 40 మూమెంట్ చేసి రిలాక్స్ అవ్వాలి శశంకాసనం. ఈ విధంగా 4 rounds చేయాలి. ఎప్పుడైతే మనము ఆ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ప్రీవియస్లీ ఉన్న మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ, డైట్లోనే మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాపర్గా వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో అంటే మనం ఒక్కోసారి తినలేకపోయినా బాడీ కూడా డిస్టర్బ్ అవ్వదు, ప్లస్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వదు, హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వదు. సో నెక్స్ట్ శశంకాసన్, అర్ధవుష్టాసన్. ఇది కూడా 40 చేయాలి, 4 rounds. సో ఎప్పుడైతే బాడీ డిస్టర్బ్ అవ్వకోకుండా ఉంటుందో, సో మనము వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వము, ప్రాపర్గా వచ్చేసేసి హెల్త్ ఇష్యూస్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. మనం డైలీ యాక్టివిటీస్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం. సో ఆటోమేటిక్గా జాబ్ చేసేవారు అవ్వచ్చు, ఇంట్లోనే హోమ్ పర్పస్గా ఉండేవాళ్ళు అవ్వచ్చు. సో వాళ్ళు డైలీ యాక్టివిటీస్కి డిస్టర్బెన్స్ లేకుండా, లేజీనెస్ లేకుండా ప్రాపర్ టైమింగ్స్ మీరే బాగుంటూ, ప్లస్ ఇంట్లో పిల్లల్ని, మీ వారిని అందరిని కూడా మంచిగా చూసుకుంటూ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఆఫ్టర్ స్లోలీ శవాసన్, 2 legs స్టమక్ ఫోల్డ్ 90 degrees అండ్ లెగ్ స్ట్రైట్ ఫ్లోర్. ఈ విధంగా మూమెంట్ చేయొచ్చు. కానీ ఒకటి ఏంటంటే రిక్వెస్ట్, ఈ విధంగా 60 4 rounds చేయాలి. సో ఈ విధంగా మనము ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటే ఏంటంటే, సో చాలా ఫిట్నెస్ని మనం కోరుకోవచ్చు, బాడీని హెల్దీగా. సో బాడీ స్లిమ్. సో మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, మోషన్ ప్రాబ్లం అవ్వచ్చు, ఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, మనకి ఇంకోటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మనం వాటిని కూడా ఈ విధంగా ప్రాపర్గా కంటిన్యూగా మెయింటైన్ చేయాలి. జస్ట్ 45 minutes to 1 hour. అది కూడా మనకు కన్వీనియంట్ టైం ఈ స్పైన్లో. కానీ ఖాళీ స్టమక్తోనే చేయాలి ఇది. ఎప్పుడు పడితే అప్పుడు కాదండి, ఖాళీ స్టమక్. మనం రైస్ తీసుకుంటే 2 hours గ్యాప్ ఉండాలి. ఓకే, ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే 1 hour గ్యాప్ ఉండాలి. వాటర్ తాగితే మినిమం ఒక 10-20 minutes బ్రేక్ ఇవ్వాలి. ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటూ, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా మా యోగా టీచర్ పర్యవేక్షణను చేయాలి ఆఫ్టర్ రిలాక్స్.